అవాస్తవ వక్రీకరణతో కూడిన ప్రసంగాన్ని గవర్నర్తో చెప్పించి దుష్ప్రచారం వ్యాప్తికి వాడుకుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం తమ ప్రణాళికను గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అవాస్తవాలు, తప్పుడు సమాచారం చెప్పించింది అని తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కి శుక్రవారం లేఖ రాశారు. గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయించేందుకు పూర్తిగా అసత్యాలతో కూడిన ప్రసంగం చేయించడం ద్వారా గవర్నర్ స్థాయిని టీడీపీ కూటమి ప్రభుత్వం దిగజార్చిందని ఈ లేఖలో పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సాధించకపోయినా విజయాలను సాధించినట్టుగా చెప్పించేందుకు సాహసించిందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పించడం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ఎత్తుగడ వేసిందన్నారు. ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు, దుష్ప్రచారాన్ని అంశాల వారీగా ప్రస్తావిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. గత ప్రభుత్వంలో కుళాయిల ఏర్పాటు నుంచి అప్పులు, పీపీఏలు, మూలధన వ్యయం తదితరాలపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని వక్రీకరణలను లేఖలో పేర్కొన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అప్పులు 18.15% పెరిగితే 2019-24 మధ్య వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అప్పులు కేవలం 13.8% మాత్రమే పెరిగాయని చెప్పారు. 2014-19 మధ్యకాలం టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ రుణాలు 29,551 కోట్ల నుంచి 86,215 కోట్లకు పెరిగాయని, ఇక ఉదయ కార్యక్రమం ద్వారా డిస్కంలకు విడుదల చేసిన 8,255 కోట్లు రుణం దీనికి అదనమని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో మూలధన వ్యయం 76,139 కోట్లు ఉంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మూలధన వ్యయం కింద 87,636 కోట్లు వెచ్చించారని కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. విద్యుత్ రంగం విషయంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఒక్క పీపీఎన్ కూడా రద్దు చేయలేదని చెప్పారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏకంగా 73.46% ఇళ్లకు తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం 55,548 కోట్లు, కానీ టీడీపీ ప్రభుత్వం 2014-19 కేవలం 11,923 కోట్లు వెచ్చించింది. మరి అది మొత్తం వ్యయంలో 72% ఎలా అవుతుందని ప్రశ్నించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.